ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఎంతో అద్భుతంగా చక్కగా ధ్యానం చేస్తున్నాము. అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించిన మనందరి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తాను కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. అలాగే రోజుకు మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అద్భుతంగా మేడం గారు క్లాస్ చెప్తున్నారు. వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని జోడించి తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించిన జ్ఞానాన్ని అద్భుతంగా మనకు అందిస్తున్నారు మాస్టర్స్. మేడం శ్వేత మేడం గారు వచ్చారు మిర్యాలగూడ నుంచి. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా థ్యాంక్ యూ మనందరి మేడం. గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన బ్రహ్మస్ టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ లో నుంచి జ్ఞానమాల ఒక టాపిక్ తీసుకున్నాం. అజ్ఞానుల గురించి వశిష్ఠుల వారు ఏం చెప్పారు? చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే ధ్యానం చేసి పూర్ణ జ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అనుకుంటారు. కానీ మోక్షం పొందిన వారు పూర్ణ పురుషులు కాలేరు. తనలాగా మళ్ళీ ఒక 10 మందినైనా తయారు చేసి వెళ్ళాలి, అప్పుడే మనం పూర్ణ పురుషులం అవుతాము అని ఇది సూత పురాణంలో శివుడు ఋషులకు బోధించడం చెప్పడం జరిగింది. అందుచేతే భూమి మీద మనం ఎంత పొందామో అది విశ్వానికి ఇవ్వాలి. అందుకే మనకు పత్రి సార్ మొట్టమొదటిగా ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పు అని ఎందుకు చెప్పడం స్టార్ట్ చేయమన్నాడు మనకు అంటే, ఏదైనా సరే పంచింది పెంచబడుతుంది అంటే ముందుగా మనం ఇక్కడ నుంచి ఏ ఆత్మజ్ఞానం అయితే పొంది మళ్ళీ మనం ఒక మనలాగా ఒక 10 మందిని తయారు చేయాలి భూమి మీద. లేదు అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తవలసిందే. మనకు మహేష్ బాబు కూడా ఒక సినిమాలో డైలాగ్ చెప్తాడుగా, నేను ఊరు నుంచి చాలా తీసుకున్నాను, ఎక్కువ తీసుకున్నందుకు బరువు అయిపోతుంది, ఏదో ఒకటి ఇవ్వాలి అని. అంటే ఇది మనకు పత్రి సార్ ఏం చెప్పాడంటే తీర్థంకరణ గోత్ర బంధం అని చెప్పడం జరిగింది. అంటే ఇది ప్రకృతి సిద్ధాంతం అన్నట్టు, మనం ఏదైతే పొందామో అది తిరిగి ఇవ్వాలి విశ్వానికి. అందుకే మనలాగా కొంతమందినైనా తయారు చేయాలి అని అంటారు. దీన్ని పత్రికారు తీర్థంకరణ గోత్ర బంధం అన్నారు. అంటే మానవుడు పొందిన ప్రతిదీ కూడా అందరికీ ఇవ్వాల్సిందే, ఇదే మోక్షం. ఇక్కడ ముగ్గురు గురించి చెప్తూ ఉంటాడు పత్రి సారు. అంటే హరియంత్, బోధిసత్వుడు, బుద్ధుడు. అరిహంత్ అంటే తనంతల తాను సాధన చేసుకునేవాడు అరిహంత్. బోధిసత్వుడు ఏం చేస్తాడంటే తాను సాధన చేస్తూ తనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి వచ్చి తన దగ్గరికి వచ్చిన వారికి ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. బుద్ధుడు ఏం చేస్తాడు అంటే తాను పొందిన జ్ఞానం ఆచరిస్తూ 10 మంది చేత ఆచరింప చేయాలి అని ప్రతి ఇంటింటికి తిరిగి చెప్పేవాడు బుద్ధుడు. ఇందులో హరిహంత్ బోధిసత్వుడు కంటే గొప్పవాడు బుద్ధుడు. మనం అందరం కూడా బుద్ధులు కావాలని పత్రి సార్ అంటాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ బుద్ధుళ్ళే అంటాడు. ఎందుకంటే ఏదైనా సరే మనకు పంచింది పెంచబడుతుంది, తెలుసుకున్నది పంచాలి అని ఎంతో తపనతో పిఎస్ఎస్ మేము స్టార్ట్ అయింది. ఒక్కరితో సారు ఎంతో ఒక్కరికి ధ్యానం చెప్పడానికైనా సారు 4 గంటలు ప్రయాణం చేసి వెళ్ళి చెప్పేవాడు. మనకు ఎక్కడ ఉన్న చోటనే ఉండి చెప్పగలుగుతున్నాం, మనం ఎక్కడ వెళ్ళట్లేదు. ఇంట్లో ఉండి చక్కగా హాయిగా ఎక్కడ ఉన్న చోట ఎక్కడ వెళ్ళకుండా కష్టపడకుండా ఇబ్బంది లేకుండా ఒక ఫోన్ ఉంటే చాలు మన దగ్గర. అంత ఈజీగా మనకు సారు జ్ఞానం బోధించే అవకాశం ఇచ్చాడు. అంటే ఆ సార్ ఎంత కృషి ఇప్పుడు మనకి ఈ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత అద్భుతంగా మనం ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, ఏ ఇబ్బంది పడట్లేదు. సార్ లాగా బస్సులో ప్రయాణం చేసి వెళ్ళలే. మన సార్ క్లాస్ చెప్పాలి అంటే పత్రి సారు జనరల్ బోగిలో వెళ్ళి బాత్రూమ్ దగ్గర కూర్చున్న రోజులు కూడా ఉన్నాయంట. అంటే మనకు అలాంటివి ఏ ఇబ్బంది లేదు, అసలు కష్టపడకుండా ఎంత సునాయాసంగా జ్ఞానాన్ని బోధించే అవకాశం గురువు ఇచ్చాడు అంటే అద్భుతంగా ఇచ్చాడని చెప్పొచ్చు. ఇది ఒక మనం ఎక్కడ కష్టపడట్లేదు, దేనికోసం కష్టపడట్లేదు, సాధన కోసం చేసుకుంటున్నాం. జూమ్ టైంకి వస్తున్నాము, సమయానికి ధ్యానం చేసుకుంటున్నాము, తర్వాత ఏ మాస్టర్ వస్తారు ఏం చెప్తారు అని వింటున్నాము, అన్ని సరిగ్గా చేసుకుంటున్నాము. మన పనులు మనం చేసుకుంటున్నాము, ఎక్కడ మన పనులకి మనం ఏ దానికి కూడా బ్రేక్ ఇవ్వట్లేదు. ఇక్కడ బుద్ధుడు అంటే తాను ఇతరుల వద్ద వెళ్ళి బోధించేవాడు బుద్ధుడు. వీరిలో బుద్ధుడే గొప్పవాడు.
మనం విన్నది పుస్తకంలో చదివినది బయటకి వెళ్ళి ఇతరులకు చెబితేనే మనలో జ్ఞానం పెరుగుతుంది. అందుకే పత్రి గారు పంచింది పెంచబడుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఎవరికీ చెప్పకపోతే మరిచిపోతాం, ఏమీ గుర్తుండదు. నీవు చదివింది నీ మస్తకంలో వేసినప్పుడు చదివింది గుర్తుంటుంది. అది నీకు క్లాసుకు వెళ్ళినప్పుడు నీకు గుర్తుకు వస్తుంది. అప్పుడు నీవు చెప్పగలుగుతావు. ఏ టైంలో ఎలా ఉంటాము ఎవరికీ తెలియదు. రేపు మనది కాదు. అందుకే సారు ఏది విన్నామో అది మొట్టమొదటి రోజు నుంచే మనకు చెప్పడం జరిగింది. పంచింది పెంచబడుతుంది, దాచింది దోచబడుతుంది. అంటే మనకి ఇవన్నీ ఎవరి గురువుగారు చెప్పబట్టే మనకు తెలిసాయి, లేకుంటే మనకు తెలుసా ఇవంటి తెలియదు. పుస్తకంలోది మస్తకంలోకి ఎక్కాలి. అందుకే ఆదిశంకరాచార్యుల వారు ఏమంటారంటే శ్రవణం మననం నిధిధ్యాస, అంటే విన్నది ప్రతిదీ కూడా మనం మస్తకంలోకి వెళ్ళిపోవాలి. పుస్తకంలో ఉన్నది మస్తకంలోకి వెళ్ళిపోవాలి అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. ఒక్క బుక్ చదివిందే అంటాం కానీ దాంట్లో ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలంటారు. బుక్ చదివేటప్పుడు కూడా ఎలా చదవాలి అంటే గురువుగారు ఎలా చెప్తాడంటే ఒక పదానికి అర్థం తెలుసుకోవాలి. ఆ ఒక పదం అర్థమైతే ఒక లైన్ అర్థమవుతుంది, ఒక లైన్ అర్థమైతే ఒక పేర అర్థమవుతుంది, ఒక పేరే అర్థమైతే ఒక పేజీ అర్థమైతే ఒక బుక్ అర్థమవుతుంది. ఆ విధంగా చదవాలి అని చెప్తారు. మనం ఏదో బుక్ అయిపోవాలి అని బుక్ రీడింగ్ చేయకూడదు. ఇది ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య అంటే మన ఆత్మకి మన మస్తకంలో స్థితం అవ్వాలి కాబట్టి ఆ విధంగా చదవాలి అని చెప్తారు బుక్స్ చదివినప్పుడైనా. అందుకే చెప్పగలిగిందంతా చెప్పాలి అని పత్రి గారు చెప్పారు. చెప్పాల్సింది చెప్పేటప్పుడు చాలా కరెక్ట్ గా ఎదుగుతాము. అంటే చెప్పాల్సింది చెప్పినప్పుడే చాలా కరెక్ట్ గా ఎదుగుతాము. నీవు పొందింది చెప్పకుండా ఉత్తనే ధ్యానం మాత్రం చేస్తే పూర్ణ జ్ఞానులం కాలేము. మనం ధ్యానం చేస్తే పూర్ణ జ్ఞానులం కాలేము. ధ్యానం కూడా కాలేదు. ఎలాగా అంటే ఒక పక్షి పైకి ఎగరడానికి రెండు రెండు రెక్కలు ఎంత అవసరమో మనం జ్ఞానపరంగా ఈ సాధనలో ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగాలి అంటే మనకు కూడా ధ్యానంతో పాటు జ్ఞానము రెండు ఉండాలి. అప్పుడే మనం ఎదగగలుగుతాము, పూర్ణ పురుషులు కాగలుగుతాము. పూర్ణ జ్ఞానం కావాలి అంటే సాధన జ్ఞానం రెండూ ఉండాలి. అజ్ఞానికి జ్ఞాని ఎంత బోధించినా మనం వారిని బంధించి చెబుతున్నట్టుగానే అనుకుంటాడు. అజ్ఞాని మనం ఇప్పుడు చూడండి, ఒకరికి ఎవరికైనా ధ్యానం గురించి కానీ మాంసారం గురించి కానీ చెబుతుంటే ఏమంటారు, అస్తమానం మీ ఇదే చెప్తుంది అని బంధించి చెప్పినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికి అంటే అది అర్హత లేదు, చెప్పిన వినే అర్హత లేదు కాబట్టి మనం ఏది చెబుతున్నా వాళ్ళు బంధించినట్టుగా ఫీల్ అవుతారు. అందుకే వశిష్ఠుల వారు 4 విషయాలు చెప్పడం జరిగింది. అజ్ఞానుల గురించి 4 విషయాలు చెప్పాడు. అవేంటి అన్న తెలుసుకుందాం. వివేకం లేని వాడికి శాస్త్రం బరువు. వివేకం లేని వాడికి శాస్త్రం బరువు. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు. శాంతి లేని వాడికి మనసు బరువు. ఆత్మజ్ఞానం లేని వాడికి శరీరం బరువు. ఇవి ఎంత అద్భుతంగా చెప్పాడంటే చూడండి, వివేకం లేని వాడికి శాస్త్రం బరువు మొట్టమొదటి పాయింట్ వచ్చేసి. రెండో పాయింట్ వచ్చేసి వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు. శాంతి లేని వాడికి మనసు బరువు. ఆత్మజ్ఞానం లేని వాడికి శరీరం బరువు. అంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడ, ఆ పదాలు పలుకుతుంటేనే ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే మనం ఖచ్చితంగా మనం ఆచరించవలసిందే. ఇవన్నీ ఖచ్చితంగా అజ్ఞానికే ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ వచ్చేసి వివేకం లేని వాడికి శాస్త్రం బరువు. అంటే ఎందుకంటే వాడికి ఏది సరి అయినది ఏది సరికాదు వివేకం చాలా ముఖ్యం అంటారు కదా. మనకు ఆదిశంకరాచార్యులు కూడా సాధన చతుష్టయంలో మొట్టమొదటిది వివేకమే అంటాడు. అంటే వివేకం, ఏది కావాలి ఏది వద్దు, ఏది శాశ్వతమైనది ఏది సరి అయినది ఏది అశాశ్వతమైనది అన్న విచక్షణ జ్ఞానం ఉండాలి. అంటే ఆదిశంకరాచార్యులు మనకు సాధన చతుష్టయంలో మొట్టమొదటి పాయింట్ గా చెప్తాడు వివేకం. వివేకం లేని వాడికి శాస్త్రం బరువంట. అంటే ఏ ధర్మం ఏది అధర్మం, ఏది న్యాయం ఏది అన్యాయం, ఏది సక్రమం ఏది అక్రమం, ఏది సత్యం ఏది అసత్యం అన్నది వివేకం లేని వాడికి తెలియదు. ఇవన్నీ ధ్యానం చేసి వివేకం సంపాదించుకొని శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడికి తెలుస్తుంది. ఇవన్నీ మనకు శాస్త్రాలు అధ్యయనం చేసిన వారికి తెలుస్తుంది. కానీ గుట్టిగా ఎవరికైనా ధ్యానం గురించి ఏం చెప్పినా అర్థం కాదు. అంటే వారికి శాస్త్రాలన్నీ కూడా అవి కూడా బరువే అనిపిస్తుంది వివేకం లేని వాడికి. అందుకే ఆదిశంకరాచార్యులు మొట్టమొదటి పాయింట్ గా వివేకం అన్నాడు.
ఆ వివేకం ఉండాలి మనకు. అంటే విచక్షణ జ్ఞానం మనకి ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడే నాకైతే ఏది సరి అయింది ఏది సరి కానిది అన్నదైతే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను. అంతవరకు నాకు ఏమి తెలియదు. ఈ శరీరం శాశ్వతం అనుకున్నాను నేను. కంటికి కనిపించేవే శాశ్వతం అనుకున్నాను. అంటే ప్రాపంచికంగా ఏది ఉంటదో అదే శాశ్వతం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి వచ్చానో అప్పుడు ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, మనం ఎవరము, ఏంటి అన్ని విషయాలు ప్రతిరోజు గురువుల సాంగత్యం చేయడం వల్ల తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏది ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? ధ్యానం చేసి వివేకం సంపాదించుకున్నాం. శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడికి తెలుస్తుంది ఇవన్నీ. అంటే ఒక భగవద్గీత, భాగవతం చూస్తే పంచమహాపాపాల గురించి కూడా తెలుస్తుంది. పంచమహాపాపాలు ఇవి, అంటే వీటిని పంచమహాపాపాలని చెప్పడం జరిగింది. 1 తాగుడు, 2 జూదం, 3 వ్యభిచారము, 4 అబద్ధం, 5 హింస. అంటే ఇవి పంచమహాపాపాల కింద చెప్పడం జరిగింది. ఇవన్నీ పంచమహాపాపాల వల్ల ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు అనుభవించాలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ పంచమహాపాపాల జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఇవి పాపం అని తెలిసినాక వెళ్తారా? ఎవరైనా తాగుబోతూ ఒక ధ్యానిగా మారిన తర్వాత మళ్ళీ తాగమంటే తాగుతాడా? ఎందుకంటే ఇక్కడ వివేకం వచ్చింది. తాగమంటే తాగాడు. ఎందుకంటే అది తప్పు. తెలియనప్పుడు తాగాడు, అజ్ఞానంలో తాగాడు. కానీ తెలిసిన తర్వాత తాగమంటే తాగుతాడా? తాగడు. ఎందుకంటే దానివల్ల ఎన్ని నష్టాలు వస్తున్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఒక తాగుబోతు వాడి జీవితం ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు భార్యను పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, ఎంతసేపు తన స్వార్థమే ఉంటుంది. ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. భార్య సంపాదించిన సంపాదన కూడా తను దోచుకొని వెళ్ళి తాగడానికే చూస్తాడు. అది ఎంత పంచ మహాపాపాలలో పాపం అని చెప్పడం జరిగింది. ఏది మంచిది ఏది చెడ్డది అన్నది శాస్త్రాలు చదివితే అర్థమవుతుంది. ఒక భగవద్గీత చాలు జీవితాన్ని మార్చడానికి. అలాంటి భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా చదవని మూర్ఖులు ఈ కలియుగంలో ఉన్నారు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే, కోట్లు కోట్లు డబ్బులు దోచుకోవడం, దాచుకోవడం. శాస్త్రాలు చదివితే ధర్మం ఏంటో అర్థమవుతుంది. కానీ చదివి చదివే వివేకం జనాలకు లేదు. అందుకే వివేకులు అజ్ఞానులు వివేకం లేక శాస్త్రాలు అ- అర్థం కాలేదు అని భావిస్తారు. అవి చదివినా మాకు అర్థం కాలేదని చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే ఒక్క మాటలో అనేస్తారు, అవి చదివితే మనకు అర్థం అవుతాయా అని శాస్త్రాలు. కానీ ఎంత అజ్ఞాని అయినా కొంత సమయం వాటి కోసం కేటాయించాలి. ధ్యానం చేసి జ్ఞానం సంపాదిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా ఉంటుంది. ధ్యానం చేసి జ్ఞానం సంపాదిస్తే ఇప్పుడు చూడండి, మనం అందరం సంసారంలో ఉన్నాం, అన్ని చూస్తున్నాం, భర్తను చూసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం. మనకు ఖాళీ సమయం ఉంటే ఇలా జూమ్ క్లాస్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేదా ఒక ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవడం కానీ చేస్తున్నాం. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఒక ఒక జ్ఞాని మాత్రమే కష్టాల్లో కూడా, దుఃఖాల్లో కూడా, బాధలో కూడా ఆనందంగా ఉండగలుగుతాడు అన్నదైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ ఆనందం ఆత్మ నుంచి వస్తుంది. అది సంతోషము కాదు మనసు నుంచి రావడానికి. ఆత్మ నుంచి వచ్చేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, కానీ లోన ఒక ఆనందం అయితే ఉంటుంది. ఎందుకు? మనం సరి అయిన ధ్యానం చేస్తున్నాం, సరి అయిన జ్ఞానం పొందుతున్నాం. సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తున్నాం. శాస్త్రాలు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు పఠిస్తున్నాం. అక్కడ ఆనందమే ఉంటుంది. దుఃఖంలో ఒక జ్ఞాని మాత్రమే దుఃఖంలో కూడా ఆనందంగా ఉండగలుగుతాడు అని గురువు ప్రతిరోజు చెప్తూ ఉంటాడు. అందుకే వశిష్ఠుల వారు వివేకం లేని వారికి శాస్త్రాలన్నీ బరువుగా అనిపిస్తాయి అన్నారు. ఎందుకు అంటే శాస్త్రాల వారికి అర్థం కాదు, ఆచరించలేరు. అలా అజ్ఞానంలో పడి కట్టుమిట్టాడుకుంటారు. వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక ఊబిలో పడిన వాడి కూరుకుపోవడం ఎలాగా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఊబి అంటే ఎలా ఉంటుంది అంటే అందులోకి ఎప్పుడూ ఇంకా లోపలికి పోవడమే తప్ప బయటికి రావడం అన్నది ఉండదు. అలా ఉంటుంది ఒక అజ్ఞాని జీవితం. కష్టాలు నష్టాలు దుఃఖంలో ఒక ఊబిలో కూరుకుపోయిన వాడి పరిస్థితి లాగా ఉంటుంది. వివేకం లేని వాడికి, శాస్త్రాలు తెలియని వాడికి ఇవన్నీ బరువుగా ఉంటాయి అని చెప్పడం జరిగింది వశిష్ఠుల వారు. అలాగే రెండో పాయింట్ వచ్చేసి
వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు అన్నారు. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు అన్నారు. వైరాగ్యం అంటే వైవిధ్యమైన రాగం అన్నది నేను తెలుసుకున్నాను. వైరాగ్యం అంటే వైవిధ్యమైన రాగం. అజ్ఞానంలో ఉన్నవాడికి ప్రతిదీ అని మీద మమకారం ఉంటుంది. ప్రపంచంలో అన్నీ కూడా మన ఇంద్రియాలు భోగం కోసమే ఉన్నాయి అనుకుంటాడు. ఇంద్రియ భోగం కోసమే ఉపయోగిస్తున్నాడు. అంతేకాదు నేను శరీరం కాదు, నేను ఆత్మ అని జ్ఞానం పొందడానికి ఇష్టపడడు. మరి వీడికి జ్ఞానం ఎలా వస్తుంది? వాడికి ప్రపంచం అసత్యం, ఆత్మ సత్యం అని చెప్పినా వాడికి అర్థం కాదు. ఎవరికి? వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు అన్నారు. అలా ప్రపంచం మీద మోజు పెంచుకుంటూ ఇంద్రియాలకు దాసుడై ఎంత చెప్పుకున్నా ఇంద్రియాలకు దాసులు కానివాడు చాలా తక్కువ మంది ఉంటారు. అందుచేతే కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని వదిలిపెట్టినప్పుడు నీ సాధన కుదిరి జ్ఞానం పెరుగుతుంది. అంటే శ్వాస మీద ధ్యాసం చేస్తున్నాం, అప్పుడు ప్రపంచాన్ని వదిలిపెడుతున్నాం. మనం గాఢ నిద్రలో ఎలా ఉంటున్నామో ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నాం. అప్పుడు ప్రపంచాన్ని పట్టించుకుంటామా? మనసు అన్నది పని చేయదు కాబట్టి అలాంటి గాఢ స్థితిలో ఆనంద స్థితిని ఉంటుంది. అలాగే ఎరుకతో మనం ఉండగలగాలి. ఎరుకతో ఉండేది ఎప్పుడు ఉంటాము అంటే ధ్యానంలో మాత్రమే అలా ఎరుకలో ఉండగలుగుతాము. ఎరుకతో ఉండి ఆనంద స్థితిలో ఉంటాము. ప్రపంచంతో సంబంధం ఉండదు. టీవీ పెట్టుకొని వాళ్ళు కొట్లాడని ఏమన్నా చేసుకొని మనం ధ్యానం చేస్తున్నాము అంటే అదొక ఆనంద స్థితి. ఎందుకు అంటే పరమాత్మతో ఉండే సమయం ధ్యానం అన్నది తెలుసుకున్నాము. ఆ భగవంతునితో ఉండే సమయం అని తెలుసుకున్నాం. అంటే ఆ భగవంతునితో ఉంటే అంతా ఆనందమే. ఆయన దగ్గర అంతా ఆనంద స్థితి. కాబట్టి ఆ ధ్యానంలో సరైన సాధన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు ఆనంద స్థితిలో ఉంటాం. చూడండి, మనకు ధ్యానం బాగా కుదిరితే ఇప్పుడు చేసిన ఈ పావుగంట ధ్యానం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నేను చాలా డీప్‌కి వెళ్ళిపోయాను. అంటే మన ఆనంద స్థితి ఎవరికి వాళ్ళు చెప్పలేము. ఇప్పుడు జిలేబీ ఎలా ఉంది అంటే అందరూ చెప్తారు. దాని రుచి చెప్పాలి అంటే ఎవరికి వాళ్ళు అనుభవించాలి. స్వయంగా అనుభవిస్తేనే అది అన్నది అర్థమవుతుంది. దాని అనుభూతి ఎలా ఉంది ఏంటి అంటే. నేను తిని చెప్తే నా అనుభవం లాగా ఉంటది. ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ఆ ఆనంద స్థితి ఎలా ఉంది అన్నది ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే ఆ ఆనంద అనుభూతి అన్నది ఎవరికి వారు వ్యక్తం చేయగలుగుతారు. ప్రపంచం మీద వైరాగ్యం లేనంత సేపు జ్ఞానం చాలా కష్టంగా బరువుగా ఉంటుంది. చూడండి, పెళ్లికో పార్టీకో వెళ్తారు, లేకపోతే సినిమాకో వెళ్తారు. అలా ఎన్ని గంటలైనా గడిపేస్తారు. కానీ ఒక ధ్యానం క్లాస్ తో ఎన్ని గంటలు కేటాయిస్తున్నారో ఆలోచించండి. చూడండి, మనం ఒక దగ్గర వర్క్ షాప్ కి వెళ్ళినాం అనుకో, వన్ డే వర్క్ షాప్ కి వెళ్తే ఎప్పుడు టైం అయిపోతుందా అని చూస్తాం. టైం కై చూస్తూ ఉంటాం, ఎప్పుడు వెళ్దామా మళ్ళీ ఇంటికి వెళ్దామా అని. అంటే అక్కడ మనము ధ్యానం మీద సినిమా అయిపోతే అప్పుడే అయిపోయింది అన్నట్టు అంటాం. ఒక పార్టీకి పోతే పొద్దున పోయి నైట్కి వస్తే ఏందో, అక్కడ పోయి ఎంతసేపు అయినా గంటలు గంటలు గడపగలుగుతాం. కానీ ఒక ధ్యానం క్లాసులో జ్ఞానం క్లాసులో గంటలు గంటలు కూర్చోవాలంటే కూడా కూర్చోలేరు. అంటే మనసు అంత అశుద్ధంగా ఉంటుంది, కూర్చొనివ్వదు. ఇంద్రియాల మీద మమకారం తగ్గించుకున్నప్పుడు ప్రపంచం మీద మమకారం తగ్గి ధ్యానం కుదిరి జ్ఞానం వస్తుంది. అందుకే వీసమెత్తు వైరాగ్యం ఉన్న ఎంతో సాధించవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వీటి మాకు వయసు పెరుగుతుంది, జుట్టు నరుస్తుంది, పళ్ళు ఊడుతాయి, మృత్యువు దగ్గర అవుతుంది, ఇలా ముసలివాడివి అవుతావు, కూడా ప్రపంచాన్ని పట్టుకున్నావు కానీ పరమాత్మని పట్టుకోలేకపోతున్నాం. మనకు ఈ సమెత్తు జ్ఞానం అంటున్నారు. ఈసమెత్తు జ్ఞానం ఉన్నా కూడా మనం ఎంతో ఆత్మపరంగా ఎదుగుతాం అంటున్నారు. ఈసం అంటే అసలు ఒక 1/2 గ్రాముల చిన్న పార్ట్ అన్నట్టు. ఇంత కూడా మనం ఆ కొంచెం అయిన జ్ఞానానికి కేటాయించాలి అంటున్నారు. వయసు పెరుగుతుంది, జుట్టు నరుస్తుంది, పళ్ళు ఊడుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్ని ఊడిపోతున్నా వైట్ హెయిర్స్ వస్తే డ్రై చేస్తున్నాం, పళ్ళు ఊడిపోతే పళ్ళు కట్టించుకుంటున్నాం. అంటే వయసుని తెలియనియట్లేదు. మృత్యు ఎట్లయినా వస్తది. అవన్నీ మనకు సింబాలిక్ గా గుర్తులు అంటే అవన్నీ మృత్యువుకు దగ్గర అవుతున్నాము అన్న అజ్ఞానంలోనే ఉంటాం. కానీ వాటిని అవన్నీ కవర్ చేసుకుంటున్నాం మనం. ప్రపంచాన్ని పట్టుకున్నావు కానీ పరమాత్మని పట్టుకోలేకపోతున్నావు. అంతే కదా. ఇప్పుడు ధ్యానంలోని రానంత సేపు మన జీవితం ఎలా ఉంది అంటే ప్రపంచాన్ని పట్టుకున్నాం.
ప్రపంచంలో ఉండేటివంతా ఎలా ఉంటుందంటే ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి, లేవన్నది కాదు. అవి మనం పర్సంటేజీలో తేడా వచ్చిందని చెప్తా, సంపూర్ణంగా వాటిని కూడా వదలలేదు ఇంకా. అవన్నీ నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, తెలుసుకొని ప్రతిదీ ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆచరించినప్పుడు మనం ఎదగగలుగుతాము. ఆత్మపరంగా ఎదగాలి అంటే ఆచరణ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది నేను తెలుసుకున్నాను. అజ్ఞాని ఎవరైనా చనిపోతే వెళ్ళిపోయాడు అని అనుకుంటాడు, కానీ తాను చనిపోను అన్నట్టుగా ఉంటాడు. అది శ్మశాన వైరాగ్యం అంటారు. అయ్యో వాడు అప్పుడే పోయాడు అని అప్పటి వరకే శ్మశానం వరకు వెళ్ళి వస్తారు చూడు, అప్పుడే బాధపడతాడు, అప్పుడే ఆ బాధ ఉంటుంది ఎవరమైనా పోయేది అని. కానీ ఆ శ్మశానం దాటి ఇంటికి వచ్చాడా మళ్ళీ మర్చిపోతారు. అది శ్మశాన వైరాగ్యం అంటారు. వాడు చచ్చిపోయాడు, మనం ఏదో శాశ్వతంగా ఉంటామా? మనం ఎవ్వరము కూడా ఉండము, అందరం పోయే వాళ్ళమే అన్నది అక్కడి వరకే ఉంటుంది. అది అది శ్మశాన వైరాగ్యం అంటారు. అజ్ఞాని ప్రపంచం శాశ్వతం అనుకుంటాడు, కానీ ప్రపంచం అశాశ్వతం అనుకుంటే వైరాగ్యం వస్తుంది. ఈ వైరాగ్యం లేనంత కాలం జ్ఞానం బరువుగా ఉంటుంది. అందుకే వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువుగా ఉంటుంది చెప్పడం జరిగింది అని. అంటే వైరాగ్యం కొంచెమైనా వచ్చిందనుకో, మనకి ఇదంతా ఈ సంసారము ఇదేంటి, మనకెప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు అనిపిస్తది ఏంటి ప్రతిరోజు ఇవే పనులా, ఎంతసేపు రోజు లేస్తున్నాం, పడుకుంటున్నాం, తింటున్నాం, మళ్ళీ వండి పెడుతున్నాం, ఇదేనా పని. మనకు వైరాగ్యం కొంచెమైనా వచ్చినప్పుడే మన జీవితంలో ఒక సద్గురువు వస్తాడంట. శిష్యుడు తయారయ్యి ఉంటే గురువు తానయ్యి వస్తాడు అని చెప్పడం జరిగింది గురువు గారు. అంటే మనకు ఎంతో కొంత వైరాగ్యం, ఈసమెత్తైన వైరాగ్యం రాబట్టే మనం సమయానికి ఈ జూమ్ కి రాగలుగుతున్నాం. ప్రతిరోజు ఏ మాస్టర్ వచ్చి ఏం సందేశం ఇస్తాడు, అక్కడ నేను తెలుసుకోవాల్సింది ఏముంది, ఏం ఆచరించవలసింది అన్న ఆ ఉద్దేశంతోనే ఉంది. ఇక్కడ మనం జ్ఞానం మీద ఆసక్తి ఉంది కాబట్టి మనం 8 కానీ సమయానికి వచ్చేస్తున్నాము అంటే అది జ్ఞానం మీద ఆసక్తి. 300 నుండి 350 జన్మలు దాటిన వాళ్ళకే జ్ఞానం మీద ఆసక్తి ఉంటుంది. నేను ధ్యానమే చేసుకుంటా అనే వాళ్ళు 300 జన్మల్లో ఉన్నవారు అని గురువు గారు చెప్పడం జరిగింది. అంటే మనం ప్రతిరోజు ఈ జూమ్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాము అంటే జ్ఞానం మీద ఆసక్తి ఉండబట్టే కదా. అంటే మనకు ఎంతో కొంత వైరాగ్యం వచ్చింది. ఇదేనా ఈ పిల్లలు, ఇది వండి పెట్టడం, ఇదేనా ఏదో ఉంది మనం సాధించవలసింది, భూమి మీదకి మనం దేనికోసం వచ్చాము అన్న విచారణ మొదలైంది కాబట్టి మనం సమయానికి ధ్యానంకి రాగలుగుతున్నాం, జూమ్ క్లాసులు అటెండ్ అవుతున్నాం, ఎంతో కొంత ప్రతిరోజు జ్ఞానం తెలుసుకుంటున్నాము. జ్ఞానం తెలుసుకోబట్టే ఒక జన్మకి జ్ఞానం తెలుసుకుంటే ఒక జన్మలో ఎంత ఎదుగుతామంటే వడ్ల గింజలు ఒక మొనంత ఎదుగుతామంట. అదే ప్రతిరోజు జ్ఞానం తెలుసుకోబట్టి ప్రతిరోజు వడ్ల గింజంత మొన ఎదుగుతామంట. అంటే ఒక జన్మకు నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని మనం ప్రతిరోజు ఎదుగుతున్నట్టే కదా. వింటున్నాము, విన్న విషయాలను ఎంతో కొంత 10 సార్లు విన్నప్పుడు ఒక్కసారైనా ఆచరించాలి అని మనసులో విచారణ కలుగుద్ది. ఈ ప్రతిరోజు చెబుతున్నారు అంటే ఏదో ఉంది ఇలా మనం అన్నది మనకు మనమే విచారణ మొదలవుతది. అంటే ఎంతో కొంత ఎదుగుతున్నాం కదా, ఒక జన్మకు ఎదిగిన దానికి ఒక రోజులో ఎదిగిన దానికి ఎంత తేడా ఉంది. జ్ఞానపరంగా ఎంత జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ ఉంటే మన జన్మలు అంత తగ్గుతాయని గురువుల ద్వారా తెలుసుకుంటున్నాం. అలా ఎంత ఎక్కువ జ్ఞానం మీద ధ్యానం మీద ఆసక్తి ఉంటుందో అప్పుడు మనం జన్మలు తగ్గించుకుంటాం. జన్మ ఉంటే దుఃఖం ఉంటుంది కదా, దుఃఖం ఉంటే కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ ఉంటాయి. జన్మ లేని స్థితికి వెళ్ళగలిగే జ్ఞానం పొందే అవకాశం మనకు పత్రిసారి కల్పించాడు. అంటే ఈ జన్మను మళ్ళీ మళ్ళీ జన్మించడం, పుట్టడం, చావడం ఎందుకు అంటే ఇప్పుడు మనం చిట్ట చివరి జన్మ చేసుకునే అవకాశం కూడా మనం ఈ జ్ఞానం పొందినప్పుడు ఉంటుంది. చివరి చివరి జన్మల్లో ఉన్నారు కాబట్టి జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తున్నారు అంటున్నాడు గురువు గారు. అంటే మనం చిట్ట చివరి జన్మల్లో ఉన్నాము కాబట్టి జ్ఞానం మీద ఆసక్తి వస్తుంది. మినిమము 400 నుంచి 500 జన్మలు తీసుకుంటామంట. ఒక్కొక్క గుణంలో నుంచి ఒక్కొక్క గుణంలోకి రావడానికి 100 నుంచి, అంటే తమో గుణం నుంచి రజోగుణానికి రావడానికి 100 నుండి 150 జన్మలు పడుతుంది. అలా తమో గుణం నుండి సాత్వికంలోనికి రావాలంటే కూడా 100 నుంచి 150 జన్మలు, అంటే మినిమం 300 జన్మలు దాటి ఉన్న వాళ్ళం మనము. సాత్వికంలోకి వచ్చినప్పుడే ధ్యానం మీద జ్ఞానం మీద ఆసక్తి కలుగుతుంది. అవన్నీ దాటుకొని వచ్చాం, చిట్ట చివరి జన్మల్లో ఉన్నాము అంటే మనం ఇంకా ఈ జ్ఞానం మీద శ్రద్ధ పెట్టాలి. సమయాన్ని వృధా చేయొద్దు. మనకి ఎంత సమయం ఉన్నా అంత సమయం ధ్యానానికి జ్ఞానానికి కేటాయించాలి.
అప్పుడు సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. మన ధనాన్ని కానీ, మన సమయాన్ని కానీ, మన వాక్కుని కానీ ఆధ్యాత్మిక సేవకి, ఆత్మకర్మలకు ఉపయోగించాలి అన్నది తెలుసుకున్నాం. అలా ఎంతో కొంత మనకు ఈ సమస్య అన్న వైరాగ్యం వచ్చింది కాబట్టి వీటి మీద ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చని నే నా ఉద్దేశం అని చెప్పగలుగుతున్నాను. అలాగే మూడో పాయింట్ వచ్చేసి శాంతి లేని వాడికి మనసు బరువు. శాంతి లేని వాడికి మనసు బరువు. ఎవరికి శాంతి ఉండదు అంటే తృప్తి లేని వాడికి శాంతి ఉండదు. ఒకప్పుడు కటిక దరిద్రం అనుభవిస్తూ ఒక్క పూట తినడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు 2 పూటలా తింటున్నప్పుడు అప్పటికి ఇప్పటికి నా జీవితం బాగుంది అనుకుంటే నీకు తృప్తిగా ఉంటావు. కానీ పక్క వారితో కోట్లతో పోల్చుకుంటే అసంతృప్తితో అశాంతిగా ఉంటావు. అలాంటి అశాంతిగా వలన మనసుకు బరువు అనిపిస్తుంది. అంటే తృప్తి లేకుండా ఉంటే చూడండి, ఇప్పుడు మనము తృప్తిగా ఉన్నాము అంటే ఇప్పుడు మనకు ఒక సొంత ఇల్లు ఉంది. అసలు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. మనకి ఇప్పుడు సొంత ఇల్లు ఉంది. ఒక ఇంటితో తృప్తి పడితే సరిపోతుందిగా. మనం ఇది కాకుండా ఇంకా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. ఇంకా 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 అని అక్కడ ఇంకా ఇంకా అని ఆశపడుతున్నాం. ఆశపడితే అక్కడ శాంతి ఉండదు, తృప్తి ఉండదు. అసంతృప్తికి గురవుతాం. ఇంకా మనం ఉన్న వాటితో తృప్తి లేకుండా పక్కవారిని చూస్తున్నాం. పక్కవారు కారు తెచ్చుకున్నాడు, మనం ఇంకా దానికంటే పెద్ద కారు తెచ్చుకోవాలి. ఇంకా 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 అనుకుంటూ అసంతృప్తిగా జీవిస్తున్నాం. నిద్ర కూడా పట్టకుండా అంత ఆలోచించేంత విధంగా ఆలోచించి తృప్తి లేకుండా జీవిస్తున్నాము అంటే ధ్యానము, జ్ఞానము లేకపోవడం వల్లనే. ప్రాపంచికంగా ఉన్నంతసేపు వాటి మీద ఉంటుంది కానీ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత మార్పు అన్నది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సాధన చేస్తున్నాం, శక్తి పొందుతున్నాం. ఎంతో కొంత మార్పు అన్నది రావాలి. రాకుంటే మనం చేసిన సాధనలో లోపం లేదు, మనలో లోపం ఉంది. సాధన ఫలితము అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యాన ఫలితాలు అంటే మనలో వచ్చే మార్పే, మన ప్రవర్తనలో వచ్చే మార్పే. మార్పు అది ధ్యాన ఫలితం అని గురువు గారు చెప్పడం జరిగింది. ఆ మార్పు లేకుండా మనం సాధన చేసిన వ్యర్థమే. ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం మనం వేరియేషన్ వేసుకోవాలి. ఎలా ఉంది, మార్పు ఏమన్నా వచ్చిందా నాలో, మాటలో కానీ ఆహారంలో కానీ, అదంతా మార్పే కదా. ఎంత ఒక 1% మారినా మనం మార్పు వచ్చిందని గుర్తించగలగాలి, గమనించగలగాలి. అంటే ప్రతిదీ గమనించాలి. ఎప్పుడు గమనిస్తాం? విచారణ చేసినప్పుడు గమనించగలుగుతాము. మళ్ళీ బయటికి పోయినప్పుడు ఆహారం తీసుకుంటాము. అప్పుడు కూడా మనకు గమనించుకోవాలి మన పరిస్థితి ఎలా ఉంటుంది, మార్పు ఏమన్నా వస్తుందా. అప్పుడు సరికాని ఆహారం తీసుకున్నామా, ధ్యానం కుదరట్లేదు అంటే నేను ఎలాంటి ఆహారం తీసుకున్నాను అన్నది విచారణ చేసుకోవాలి. విచారణ వల్లనే మనం, విచారణే పరమజ్ఞానం అన్నాడు వశిష్ఠుల వారు. అంటే విచారణతోనే పరమజ్ఞానం. విచారించుకోవాలి, ప్రతిదీ లోతుగా ఆలోచించగలగాలి. ఒక జ్ఞాని మాత్రమే లోతుగా ఆలోచిస్తాడు. అజ్ఞాని ఆలోచించాడు, ఏం అవసరం లేదు అజ్ఞానికి. ఇంకా ఎన్ని ఉన్నా తృప్తి కూడా ఉండదు. ఎంతసేపు పక్క వారితో పోల్చుకొని ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా నేను, మా తల్లిదండ్రులు నాకు చెప్పింది ఏంటి అంటే మన దగ్గర ఉన్న దాంతో తృప్తిగా ఉండాలి అని చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పించింది అది. పక్క వారికి ఉందా లేదా కాదు, మనకు వచ్చే సమయానికి మనకు వస్తారు. కానీ వారికి ఉందని మనం బాధపడుతూ అసంతృప్తితో ఉండకూడదు అన్నది నేను తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాను. అంటే మనకెప్పుడు అది వాళ్ళు నేర్పించారు. ఏది ఉన్నా లేకున్నా మనం తృప్తిగా ఆనందంగా ఉండగలగాలి అన్నది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాను. ఇంకా ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇది ఉంది ఇది లేదు అన్నది కాదు. ఏది ఉన్నా లేకపోయినా ఒక తృప్తి మాత్రం ఉంది, ఆనందంగా ఉంది. అది ఆనందం ఎలా వస్తుంది? మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తున్నాము. ఆ సాధన అన్నది ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఏ రోజు ధ్యానం చేయమో ఆ రోజు గట్టిగా నిర్ణయించుకోవాలి. నేను ఈ రోజు ధ్యానం చేయలేదంటే ఈ రోజు నేను ఆహారం తినొద్దు అని. అంత గట్టిగా మన లైఫ్ లో ఒక భాగం అయిపోవాలి ధ్యానం అన్నది. జ్ఞానం మీద ఆసక్తి పెంచుకోవాలి అంటే అప్పుడే మనం సాధనలో పురోగతి సాధిస్తాము, తృప్తిగా ఉండగలుగుతాము. దుఃఖంలో ఉన్న మనసు బరువుగా ఉంటుంది. శాంతిగా ఉంటేనే మనసు తేలిగ్గా ఉంటుంది. అసంతృప్తితో ఉంటే సరియైన వ్యవహారము ఉండదు. ఏది చెయ్యలేరు, ప్రతి దాన్ని బాధపడుతూ ఉంటారు. అందుకే మలయాళ స్వామి ఏమంటారంటే కారు లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు అంటారు. ఎలా ఉంటుందంటే కాళ్ళు లేనోళ్ళకి తెలుస్తుంది ఆ విలువ, కాళ్ళ విలువ. మనకు ఉన్నప్పుడు విలువ ఏమి తెలియదు, లేని వాటితో ఉంటే అప్పుడు విలువ తెలుస్తుంది. కాళ్ళు లేనివాడు ఏమనుకుంటాడు, నాకు కాళ్ళు ఉంటే బాగుండు, నడుచుకుంటే వెళ్ళేది అనుకుంటాడు. కాళ్ళున్నవాడు ఏమనుకుంటాడు, పక్కన సైకిల్ ఉన్నోని చూస్తాడు, నాకు సైకిల్ ఉంటే ఇంకా ఫాస్ట్ గా వెళ్తాను కదా అని.
సైకిల్ ఉన్నోడు ఏమనుకుంటాడు, బైక్ ఉంటే బాగుండు కదా, నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాను కదా అంటాడు. బైక్ ఉన్నవాడు అక్కడితో తృప్తి పడతాడు, అక్కడితో తృప్తి పడదు. నాకు కారు ఉంటే బాగుండు, ఇంకా హాయిగా ఎండ లేకుండా ఏసీ వేసుకొని చక్కగా పోవచ్చు కదా అనుకుంటాడు. కానీ కాళ్ళు లేనానికి తెలుసు కాళ్ళ విలువ. కారు లేదని బాధపడకన్నాడు మలయాళ స్వామి. కారు లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు. ఆ విలువ ఉన్నప్పుడే తెలుస్తుంది, కానీ అవి లేకుంటే విలువ తెలియదు మనకు. ఒక మూగవానికి తెలుసు మాటల విలువ ఏంటో, కళ్ళు లేని వారికి తెలుసు, గుడ్డివానికి. మనకు అన్ని ఉన్నాయి, అన్ని బాగున్నాయి, అంతా బాగున్నాయి, కానీ సాధన మీద శ్రద్ధ చూపించట్లేదు, అశ్రద్ధ పెడుతున్నాం. సాధన అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది నేను తెలుసుకుంటున్నాను. మనం ఎంత అద్భుతంగా సృష్టించాడు ఆ భగవంతుడు. కళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు, చెవులు ఇచ్చాడు, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకా మనం ఎందుకు అసంతృప్తితో ఉండాలి? ఎంత ఆనందంగా ఉండగలగాలి? అన్నీ ఉన్నాయి. ఇంత అద్భుతమైన కోట్లకు వాల్యుబుల్ చేసే ఐటమ్స్ అన్ని మనలోనే ఉన్నాయి. కోట్ల సంపద ఈ మానవ శరీరంలోనే ఉన్నాయి. అవన్నీ భగవంతుడిచ్చాడు. ఏ రోజైనా మనం కృతజ్ఞత చెప్పుకున్నామా అంటే కృతజ్ఞత కూడా చెప్పుకోం. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది, వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. అవి లేని వారికి దాని విలువ తెలుసు, ఉన్న వారికి వాటి విలువ తెలియదు. తృప్తిగా ఉండాలి. ఇవన్నీ మనకున్నాయి, ఇంతకంటే మించి కోట్ల ఆస్తి ఇంకేం కావాలి? పక్కవారితో ఎందుకు పోల్చుకోవాలి అన్నది నేను తెలుసుకున్నాను. అలాగే నాలుగో పాయింట్ వచ్చేసి, ఆత్మ జ్ఞానం లేని వాడికి శరీరం బరువు. ఆత్మ జ్ఞానం లేని వాడికి శరీరం బరువు అంటే, ఆత్మ జ్ఞానం ఉంటే శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలుస్తుంది. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ శరీరం ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగడానికి, జీవిత లక్ష్యం సాధించడానికి అని తెలుస్తుంది. జ్ఞానం లేనప్పుడు కష్టాలు శాపాలుగా అనుకుంటారు, కానీ జ్ఞానం పెరిగాక ఏది వచ్చినా వరాలుగా అనుకుంటారు. ఈ సంవత్సరం 1,00,000 రూపాయల లాభం వచ్చింది, సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరం 10 లక్షల లాభం రావాలి అంటే దానికి తగ్గ కృషి చెయ్యాలి. చేసి కష్టపడితేనే డబ్బు వస్తుంది. అలాగే ఈ ఆత్మ జ్ఞానం కావాలి అంటే శరీరంతో కష్టపడి ధ్యాన సాధన చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెయ్యాలి. జ్ఞానం పెంచుకోవాలి అంటే, జ్ఞానం అంటే ఏంటి? మన కంటికి కనిపించని విషయాల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అది జ్ఞానం. జ్ఞానం అంటే అది మన బుద్ధికి సంబంధించింది. ఇంకా మన జ్ఞానం ప్రజ్ఞానంగా మారాలి. ప్రజ్ఞానంగా అంటే మన ఆత్మ నుంచి ఆ జ్ఞానం అందుకోవాలి. ఇప్పుడంతా ఇదంతా వినికిడి జ్ఞానం, వినడం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నాం, కానీ మన ఆత్మ నుంచి అసలైన జ్ఞానం వస్తుంది, అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ రావాలి అంటే ధ్యానం చేయాల్సింది. అది మన అంతర్లో ఆత్మ నుంచి వచ్చే సమాచారం మనం వినగలగాలి, ఆత్మ నుండి వచ్చే సందేశాలు వినగలగాలి. ఆ స్థాయి అంటే సమాధి స్థితికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడే సమాధానాలు దొరుకుతాయి. ఎక్కడ బయట వెతకని అవసరం లేదు. మనకు జ్ఞానం పెరిగి మనం అది జ్ఞానం కాస్త ప్రజ్ఞానం కావాలి అంటే మన ఆత్మ నుంచి వచ్చే సమాచారం మనం వినగలిగే స్థాయికి మనం ఎదగాలి. కష్టపడలేని వాడు నా వల్ల కాదు అని బద్దకిస్తాడు. జ్ఞానం రాదు బద్దకిస్తే. తెచ్చుకున్న కర్మలు అనుభవించాలి, అప్పుడే కష్టాలు భరించలేక నా వల్ల కాదు అనుకుంటూ శరీరాన్ని విచ్ఛిన్నం చేసుకునేవారు అంటే ఆత్మహత్యలు చేసుకునేవారు కష్టం అంతా శరీరానిదే అనుకుంటారు. ఎందుకు అంటే వారికి జ్ఞానం లేక ఆ కష్టాలు పడలేకపోతున్నాము. నా మొగుడు వల్ల కష్టాలు, పెళ్ళం వల్ల కష్టాలు, ఇంకా అలా ఇంకొంతమంది ఏంటి ఆత్మహత్య చేసుకోవడానికి ర్యాంకు రాలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే వారికి శరీరం ఉండబట్టే వారికి తెలియట్లేదు, ఈ శరీరము ఎంత కష్టపడితే 11,000 మంది మాస్టర్స్ కష్టపడితే భూమి మీదకి ఒక శరీరం భూమి మీదకి వస్తుందంట. పైన 11,000 మాస్టర్స్ కష్టపడితే ఒక శరీరం భూమి మీదకి వస్తుందంటే మనం ఎంత వృధా చేస్తున్నాం? విచ్ఛిన్నం చేసుకోవడం, ఆత్మని బలవంతంగా శరీరం నుంచి బయటకు పంపించడం, అది చాలా మహాపాపం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసిన కర్మను మనం అనుభవించకుండా పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక జైలు నుంచి ఖైదీకి 6 నెలల శిక్ష పడుతుంది. 6 నెలల శిక్ష పడ్డప్పుడు 6 నెలలు అనుభవిస్తే ఆయన బయటికి రిలీజ్ అయ్యి వస్తాడు. అది కాకుండా
మూడు నెలలకే వెళ్ళిపోయాడు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఖైదీకి శిక్ష రెట్టింపు అవుతుంది. మనము ఆత్మహత్య చేసుకుంటే కూడా కర్మని అనుభవించకుండా భయపడి ఆత్మహత్య చేసుకుంటే మనం అనుభవించిన కర్మలు ఇంకా రెట్టింపు అవుతాయి తప్ప తగ్గవు. ఎప్పుడు కూడా ఆత్మహత్య అన్నది చేసుకోకూడదు. పిల్లలకు ఆ జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే అలా ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఒకరికంటే ఒకరు గొప్పగా ఉండాలి అని ధన సంపాదన మీద దృష్టి పెడుతున్నారు కానీ వీసమెత్తు కూడా జ్ఞానం పొందాలని అనుకోవడం లేదు. ప్రాపంచిక జీవితం అంతా ఎలా ఉంటుంది? ఎంత ఒకరి మీద ఒకరి పోటీతత్వం ఎక్కువ ఉంటుంది, కానీ జ్ఞానం సంపాదించుకోవాలి. కొంతమంది అంటారు జ్ఞానం వల్ల మాకేం లాభము అంటారు. అంటే అజ్ఞానంగా, జ్ఞానం ఉంటే మనం జన్మలు తగ్గించుకుంటాము, మనకు కష్టాలు ఉండయి, నష్టాలు ఉండయి, ఇంకా తొందరగా పరమాత్మని చేరుకునే మార్గం ఉంటుంది అన్న విషయం కూడా తెలియదు. మాకు ఎందుకు జ్ఞానం? జ్ఞానం ఏమన్నా డబ్బు సంపాదనకు ఉపయోగపడుతుందా అంటారు. అంటే అది ఎంత అజ్ఞాని జీవితం అని చెప్పుకోవాలి. ఈసమెత్తు మనకు ఈసమెత్తు అయినా సరే జ్ఞానం పెంచుకోవాలన్న ఆసక్తి ఉండాలి. అప్పుడే అర్థమవుతుంది. ఈ శరీరం తెచ్చుకుంది సాధన కోసం, జ్ఞానం పెంచుకోవడానికని. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, ఎంతో అమూల్యమైన మానవ జన్మ తీసుకున్నాము అంటే దేవుళ్ళు సైతం మానవ జన్మనెత్తి కర్మను రహితం చేసుకుంటున్నారు. అలాంటి అద్భుతమైన జన్మ మనం తీసుకున్నాము. మానవ జన్మ రావడం అంటే మామూలు మాట కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు అన్నది తెలుసుకున్నాను నేను. ఒకరికంటే ఒకరు గొప్పగా ఉండాలి, ధన సంపాదన మీద కాదు ఉండవలసింది. జ్ఞానం పెంచుకోవడానికి ఈ సమయత్తైనా మనకు ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటేనే మనం ఏదైనా వినగలుగుతాము, ఆచరించగలుగుతాము. శ్రద్ధ లేకుంటే దాన్ని వినలేము, ఆచరించలేము. జ్ఞానం వల్ల శరీరం మనం దేనికి తెచ్చుకున్నామో తెలుస్తుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎంత ఆనందకరమైన జీవితం జీవించవచ్చో తెలుస్తుంది. కలిమిలో, లేమిలో, కష్టాల్లో, సుఖాల్లో, అవమానాల్లో, పొగడ్తల్లో, అన్నిట్లో సమస్థితి ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యగలగాలి. అంటే అన్నిట్లలో మనకు పత్రి సార్ అన్ని చెప్తాడు. మానం మధురం, అవమానం మధురం, అన్ని మధురమే అన్నాడు. అంటే మనం ఏది కూడా మధురంగా తీసుకోగలగాలి, ఆ స్థితికి రాగలగాలి అంటే సాధన చేయాలి. తీవ్ర సాధన చేసి జ్ఞానం పెంచుకుంటే ఆ స్థితికి వస్తాం. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, సాక్షి తత్వంగా ఉండగలగాలి, స్థాయికి రాగలగాలి అంటే తీవ్ర సాధన చేయాలి. తీవ్ర సాధన అంటే గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. ఇప్పుడు 3 గంటలు కూర్చున్న 3 నిమిషాల్లో గడిచిపోయింది అనుకో, అది తీవ్ర సాధన చేసినట్టు, ధ్యాన స్థితిలో ఉన్నట్టు. అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండగలగాలి. ఎప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అంటే మనసు పని చేస్తున్నట్టు. మనకు డెఫిషన్ ఏంది? ధ్యానం నిర్విషయం అన్నాడు. అంటే ఆలోచన, మనసు పని చేయని స్థితి. అది ఎప్పుడు వస్తుంది? తీవ్ర సాధన చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. ఒక రోజు చేసి ఒక రోజు మానేయడం కాదు. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 మనం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఈ 4 విషయాలు మనం ప్రతిరోజు ఆచరించవలసినవి. ఆధ్యాత్మిక త్రిరత్నాలు అన్నది అవి రత్నాలతో పోల్చాడు పత్రి సార్. మనం అంటే రత్నం అంటే ఆ డైమండ్ కి ఎంత విలువ ఉంటది, ఆ రత్నాలకి అలాంటివి రత్నాలు ఇవి. జ్ఞానపరంగా ఎదగడానికి ఈ ఆధ్యాత్మిక త్రిరత్నాలు చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్నాను. ఇంకా కొంతమంది ఏమంటారంటే అజ్ఞానంతో, అందుకే ఆత్మజ్ఞానం లేకపోతే శరీరం బరువు అనిపిస్తుంది. ఎందుకు ఈ శరీరం అనిపిస్తుంది? మృతాహారం అంటే మాంసాహారం తింటూ మద్యం తాగుతూ ఉంటే ఈ శరీరం పాడైపోతుంది. అలాంటివి చెయ్యకుండా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధ్యాన సాధన బాగా కుదురుతుంది, జ్ఞానం పెరుగుతుంది. గీతలో చెప్పారు కదా, అంటే మనకు మద్యము, మాంసాహారం, మృతాహారం అన్నారు. శవాలు ఎక్కడుంటాయండి? శవాలు శ్మశానంలో ఉంటాయి. అవి ఏం చేస్తున్నారు? శవాలని మన కడుపులో వేస్తున్నారు. చంపిందైనా శవమే కదా. బతుకున్న దాన్ని చంపి దానికి వెజిటేరియన్ మసాలాలు వేసి భుజిస్తున్నారు, కానీ పచ్చి మాంసాన్ని ఎవరైనా భుజించమని భుజించరు. ఎందుకంటే అక్కడ ఏమీ రుచి పచ్చి లేదు. అది అది దానికి ఎలా వచ్చింది? ఆ మృతాహారానికి, ఆ శవానికి
మసాలాలు వెజిటేరియన్ మసాలాలు వేసి దాన్ని రుద్దితే ఆ టేస్ట్ వచ్చింది, కానీ దానికి మాంసానికి ఎలాంటి రుచి పచ్చి లేనిది అది మృతాహారం అన్నారు. అంటే మానవ శరీరం శాకాహారానికే నిర్మితమై ఉన్నది. జంతు శరీరం, ఇప్పుడు చూడండి, ఒక ఏనుగు ఉంది, అది ఎంత ఆకలైనా గడ్డి తప్ప నాన్ వెజ్ తింటదా అంటే తినదు. ఒక సింహం ఉంది, దానికి ఆకలి అయితే కూరగాయలు తింటదా? తినదు. దానికి దాని శరీర స్థితి అది సహజంగా అది నాన్ వెజ్ తినాలి కాబట్టి నాన్ వెజ్ తింటది. అలా పస్తునైనా ఉంటుంది కానీ ముట్టుకొని అయితే ముట్టుకోదు. కానీ మానవులమైన మనము శాకాహారంతో నిర్మితమైన ఈ శరీరము మృతాహారాన్ని వేస్తున్నాము. శ్మశానంలో వేయవలసిన శవాలని మన కడుపులో వేస్తున్నాము. మన కడుపు ఏమి శ్మశానం అన్నాడు గురువు గారు. అంటే మనం ఆలోచించాలి, ఇక్కడ శ్మశానం ఇది, ఈ దేహమే దేవాలయం అన్నారు. అలాంటి దేవాలయంలో ఎలాంటి, ఇప్పుడు గుళ్ళో ఎలాంటి ప్రసాదాలు పెడతాం? మంచి మంచి ప్రసాదాలు నిష్ఠతో మడితో చేసినవి పెడతాం. కానీ అలాంటి నిజమైన సత్యమైన ఆత్మకి మనం ఎలాంటి ఫుడ్ని ఇస్తున్నాం? మృత ఆహారం ఇస్తున్నాం. అంటే ఎంత అజ్ఞానంగా ఆలోచించట్లేదు. మనం మృతాహారం ఇస్తున్నాం ఈ శరీరానికి. ఈ దేహమే దేవాలయం అన్నారే, ఈ జీవుడే దేవుడు అన్నాడు. అంటే అలాంటి దేవునికి మనం ఎలాంటి ఆహారాన్ని పెడుతున్నాం? ఆహారాన్ని బట్టి వ్యవహారం అన్నారు. మనం ఇచ్చే ఆహారాన్ని బట్టే మన వ్యవహారం ఉంటుంది. అందుకే మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. మూడింతలు సాధన అన్నారు, ఒక వంతు ఆహారం అన్నారు. కానీ మనం ఏం చేస్తాం? మూడింతల ఆహారం వేస్తాము. ఒక వంతు సాధన అంటే 1 గంట 2 గంటలు కూర్చోవడం కూడా అతి కష్టంగా కూర్చుంటాం. కానీ సాధన ఎక్కువ చేయాలి. సాధన తీవ్ర సాధన చేయాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండగలగాలి. అప్పుడే అవన్నీ ముందు మనకు ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కు ఎక్కడిది? ఇవన్నీ పత్రిసారి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాం. కానీ అంతకుముందు ఇవన్నీ ఏమన్నా తెలుసా అంటే తెలియదు. మాది స్వతహాగా శాకాహార కుటుంబమే కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. నేను ఒక ఎగ్గు తిన్నాను, అది తప్పని తెలిసినాక ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏ ప్రోడక్ట్ తినాలన్నా చాలా ఆలోచించి తినగలుగుతున్నాము. అంటే ఇది ధ్యానం వల్ల వచ్చిన ఫలితం అని చెప్పగలుగుతాను. అజ్ఞానులు యోగంలో ఉండవలసిన శరీరాన్ని భోగంలో ఉంచి శరీరం రోగాలుగా కూరుకుపోయేటట్టు చేయడం వల్ల ఈ శరీరం బరువుగా అనిపిస్తుంది. భోగాలతో ఏంది ఇప్పుడు? ఎన్నో 3 పూటలు తింటే 3 పూటలు నాన్ వెజ్ ని వేస్తున్నారు, శవాహారాన్ని వేస్తున్నారు. భోగాలకు అలవాటు శరీరాన్ని చేసి రోగాల పాలవుతుంది. పత్రిసారి చెప్పాడుగా, మన పాపాలే మన రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు అన్నాడు. అంటే మనం ఏవైతే మనం చేసినామో మన పాపాలే మనకు రోగాల రూపంలో వస్తాయి అన్నది తెలుసుకోవాలి. అప్పుడు శరీరం బరువుగానే ఉంటుంది. 3 పూటల మంచి దానికి ఫుడ్ పెడుతున్నాము, అదేమైతుంది? పడుకుంటూ తప్ప సాధన చెయ్యదు. దాన్ని శరీరాన్ని పెంచుతున్నాం తప్ప కొంచెం కూడా ఆలోచించట్లేదు. మనం తినడానికే వచ్చామా? కానా పీనా సోనా కాదు కదా. జన్మ తీసుకున్నాము అంటే తెలుసుకున్నాము, ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఇంకా ధ్యానాన్ని అశ్రద్ధ మాత్రం చెయ్యకూడదు. జ్ఞాని ఏ కష్టం వచ్చినా కర్మ పోతుంది, నా బాకీ తీరిపోతుంది అనుకుంటూ సంతోషంగా కర్మను అనుభవిస్తాడు. అందుకే అజ్ఞాని జ్ఞాని లేక ఈ శరీరం బరువు అనుకుంటాడు. జ్ఞానం లేకపోవడం వల్లనే శరీరం బరువు అనుకుంటాడు. ఇప్పుడు మనకు కష్టాలు వచ్చాయి అనుకుంటే మనం ఏమనుకుంటాం? ధ్యాన మార్గంలోకి వచ్చాం, సాధన చేస్తున్నాం, జ్ఞానం పొందుతున్నాం, నా అప్పు తీరిపోతుంది, కర్మ అప్పు తీరిపోతుందని సంతోషిస్తామా? బాధపడతామా? కానీ బాధపడుతున్నాము అంటే ఇంకా జ్ఞానం రాలేదు మనకి. దుఃఖపడుతున్నాము అంటే కర్మ రిలీజ్ అయిపోతుంది. కర్మ అంటే మనం అప్పు తీరిపోతే సంతోషించాలా బాధపడాలా? సంతోషించాలి అన్నది నేను తెలుసుకున్నా. అది కొంచెం కొంచెంగా మార్పు అయితే వస్తుంది, మొత్తంగా రాలేదు. పర్సెంటేజీలో తేడా ఉందని మాత్రం చెప్పగలుగుతాను నేను, నా విషయం వరకు. అలాగే అజ్ఞానంలో ఉంటే దుఃఖంతో నాకు శాంతి లేదు అని బ్రతుకు మీద నిరాశ కలుగుతుంది. అందుకే పెద్దలు చెప్పింది ఎందుకు వినాలి, శాస్త్రం ఎందుకు చదవాలి అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలుసుకోవడం కోసమే జ్ఞానం. తెలియక ప్రపంచం మీద వైరాగ్యం, ఆత్మ మీద మమకారం కలుగుతుందో అలాంటి వారికి శరీరం బరువు కాదు. ప్రపంచం మీద వైరాగ్యం, ఆత్మ మీద మమకారం కలిగితే అలాంటి వారికి శరీరం బరువు కాదు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఈ శరీరం ఎందుకు బరువు అని. ఎందుకంటే ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే ఇంకా
ధ్యానం చేసి జ్ఞాన ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం ఈ సత్యం. అంపశయ్యపై ఉన్న భీముడు ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు. అయితే ఒకరోజు భీష్ముణ్ణి చూడడానికి వచ్చిన బృహస్పతి ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడంట. ధ్యానం, ఇంద్రియ నిగ్రహణ, అహింస, గురు సమర్పణ, నిత్యానుష్ఠానం, తపస్సు, ఈ ఆరిటిలో ఏది అత్యున్నతమైనది అని అడిగాడంట. అప్పుడు బృహస్పతిల వారు ఆరో గొప్పవే అని, కానీ అందులో అహింస అతి ఉత్తమమైనది అని చెప్పడం జరిగిందంట భీష్ముడికి. ఇక భీష్ముడి దగ్గర సెలవు తీసుకొని దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఏది అతి ముఖ్యమైనది అన్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహమా, ధ్యానమా, అహింసన, గురు సమర్పణన, నిత్యానుష్ఠానమా, తపస్స. అంటే ఈ ఆరిటిలో ముఖ్యమైనది అహింస. అహింసనే ముఖ్యమన్నారు. అంటే ఎలాంటి హింస లేకుండా ఉండడమే చాలా ఉత్తమమైనది అని చెప్పడం జరిగింది. బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే భీష్మ పితామహ మునీశ్వరులంతా ముక్త కంఠంతో అహింస చాలా ఉత్తమము అని అంటున్నారు. అలా ఎందుకు అంత గొప్పది అని అడిగాడు. అందుకు భీష్ముడు మాంసభక్షణ అన్నది మహాపాపంతో సమానం. అయితే మాంసం రుచి మరిగిన వారు దాన్ని ఎన్నటికీ విడిచిపెట్టరు. అందుకే మాంసభక్షణ విడిచిపెట్టడమే అహింసగా ఆర్యులు విశ్వసించారని తెలియజేశారు. భీష్ముడు ఇంకా ధర్మరాజుని మాంసభక్షణం మానుకోవడం అశ్వమేధ యాగం కన్నా గొప్పది అని చెప్తున్నారు. వధించమని చెప్పడం వల్ల ఈ రెండు మహాపాపాలు అని చెప్పడం జరిగింది. మాంసభక్షణం మానుకుంటే అశ్వమేధ యాగం కన్నా గొప్పది అని చెప్తున్నారు. వధించ వధించమని చెప్పడం వద ఈ రెండు మహాపాపాలు అని చెప్పడం జరిగింది. అంటే అంతకన్నా అది మానితే, జీవహింసని మానితే అది అశ్వమేధ యాగం కన్నా పుణ్యం అంట అన్నారు. మాంసం మహారుచిగా ఉంటుందని అందుకే దాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. అలాంటి ఇష్టమైన రుచి మానుకొని మాంసాన్ని విసర్జించిన వాడు దేవతలతో సహా సమానుడని పెద్దలు చెప్పారు. అలాంటి మాంసం తినేవాడు మాంసాన్ని వదిలితే, చూడండి పత్రిసారి వచ్చినాక లక్షల కోట్ల మంది శాకాహారులుగా మారారు. అంటే వాళ్ళందరూ దేవతలతో సమానం అని చెప్పారు. రోజుకు 2 కేజీలు తినే వాళ్ళు కూడా మానేసేశారు. వాళ్ళందరూ దైవంతో సమానం అన్నారు. ఇక్కడ రాళ్లలో చెట్లలో మాంసం లభించదు, లభించేది ప్రాణుల వల్లనే. ప్రాణులను కత్తితో ఖండగా నరుకుతున్నప్పుడు తన శరీరం కూడా అటువంటిదే అని మనిషి అనుకున్న పక్షంలో అతను అందుకు మళ్ళీ పూనుకోడు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాంసం ఒక ప్రాణం నుంచే వస్తుంది కదా. కొంతమంది అడుగుతారు శాకాహారంలో కూడా ప్రాణం ఉంది కదా అంటే, ఇప్పుడు చూడండి శాకాహారం పాలకూర కట్ చేస్తాము, పాలకూర కట్ చేస్తే మళ్ళీ పాలకూర వస్తుందా లేదా? అలా ఒక కోడి తల తీస్తాము, కోడి తల తీస్తే ఇంకో తల వస్తుందా? మేక తల తీస్తే ఇంకో తల వస్తుందా? రావట్లేదు కదా. ప్రాణమే ఉంది కదా, ఇంట్లో ప్రాణం ఉంది, అందులో ప్రాణం ఉంది. శాకాహారం అయితే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా, మాంసాహారం ఎందుకు రావట్లేదు? అది ఒక ప్రాణం కాబట్టి రావట్లేదు. చెట్లలో ప్రాణం ఉంది అయినా మళ్ళీ వస్తున్నాయి కదా. పాలకూర కట్ చేస్తాం మళ్ళీ వస్తుంది కదా, కొత్తిమీర కట్ చేస్తాము మళ్ళీ వస్తుంది కదా. అంటే ఇప్పుడు అవి అందులో ప్రాణం ఉంది కదా. అట్లా కోడి తల తీసేస్తే కోడి తల వస్తుందా అంటే రావట్లేదని చెప్పాలి. మాంస భోజనాన్ని విడిచిపెడితే అతనిలో హింసా ప్రవృత్తి దానంతట అదే పోతుంది. మాంసాహారం మానుకుంటే ఆయురారోగ్యాలు పెరుగుతాయి. మార్కండేయుది మహర్షులు చెప్పారు. మాంసాహారం మానుకున్న కారణంగానే దేవతలు రాక్షసులు అవలీలగా గెలిచగలిగారు. అంటే దేవతలని అవలీలగా గెలిచారు అంట, రాక్షసుల నుంచి గెలిచారు. ధనం, ధర్మం, యజ్ఞం, యాగాదిలో అహింస ముందు దిగదొడిపే. దానం చేసిన, ధర్మంగా ఉన్న, యజ్ఞం చేసిన, యజ్ఞయాగాదులు చేసిన వాటన్నిటికంటే ముఖ్యమైన అంటే అహింసలో ఉండడమే అంటున్నారు. అహింస ముందు అన్ని దిగదొడిపే. అంటే దానం చేసిన గొప్ప గొప్ప కొంతమంది సువర్ణ దానం అని, భూదానం అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాటన్నిటికన్నా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటికంటే
అహింస ముందు ఏది దిగదుడుపు కాదంటే ఒక మాంసాహారి తినేవాడు ఒక శాకాహారిగా మారితే అవన్నీ దానం చేసిన దానికంటే పుణ్యం వస్తుంది, దేవతలతో సమానం అంటున్నారు. 100 సంవత్సరాలు చేసే తపశ్చర్య కన్నా మాంసాహారం మానుకోవడమే రెండు ఒకటే అంటున్నారు పెద్దలు. అంటే 100 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే ఫలితం ఎంత అంత అని చెప్తున్నారు. అంటే మాంసం తినకుండా ఉండడం మానేయడము, హింసలో జీవించాలి. తపస్సు దాన ధర్మాలతో బ్రహ్మలోకం వరకు లభించకపోవచ్చు, కానీ మాంసాహారాన్ని ముట్టుకొని వారికి చేసే సాధన వల్ల బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుంది. అంటే మాంసాహారం మానేసిన వాళ్ళకు బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుందంట అని చెప్పాడు. అంటే అలా మాంసాహారానికి సంబంధించిన విషయాలు అహింస గురించి భీష్ముడు వివరించగా అందుకు ధర్మరాజు, పితామహ, మాంసాన్ని విసర్జించడంలో ఇంత గొప్పగా ఉందా, మరి ఎందుకు మనుషులు మాంసాహారాన్ని విసర్జించడం లేదు అని ప్రశ్నించాడంట. అప్పుడు భీష్ముడు ఎందుకు విసర్జించడం లేదంటే దానిలో కలిపే ఉప్పు కారం మసాలా ఇందాక చెప్పుకున్నాగా ఆ రుచికి జిహ చాపల్యానికి మానవుడు లొంగి దాన్ని మానుకోలేకపోయాడు. ఎంత దూరం నడిచినా అలుపు రాదు అనుకుంటారు, అందుకే దాన్ని వదలరు. అంటే అది తింటే బలం అనుకుంటారు, కానీ బలం గొప్పదా శక్తి గొప్పదా ఆలోచించాలి. ఇక్కడ శరీర పుష్టి ఉండాలా, శక్తి ఉండాలా, బక్కగా ఉండి శక్తి ఉండాలా అన్నది మనం విచారణ చేయాలి. అది తింటే బలం వస్తుంది అన్నారు, శాకాహారంలో బలం లేదా? ఎన్నో వాటికన్నా ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని ఈ శాకాహారంలో పప్పుల్లో ఉన్నాయి కదా. అవన్నీ మనం ఆలోచించట్లేదు. ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచిస్తామో విచారణ చేస్తామో అప్పుడు మనం మాంసాన్ని ముట్టుకోము, శాకాహారమే తీసుకుంటాము. కానీ ప్రాణభయం జీవులన్నిటికీ ఒక్కటే, అందుకే తోటి ప్రాణులను దయగా చూడమంటాడు. అలా చూసిన వాడే బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటాడు అని చెబుతూ భీష్ముడు జనన మరణాలకు సంబంధించిన కీటకానికి వేదవ్యాసుల వారికి మధ్య జరిగిన సమవాదన ధర్మరాజుకు తెలియజేశాడు. అంటే ఇక్కడ ఒక కీటకానికి వేదవ్యాసుల వారు ఏం చేశాడంటే, ఒకరోజు వ్యాసుల వారు పయనిస్తున్న రథం పరుగు తీస్తుంది. అయితే ఆ దారిలో ఒక కీటకం రోడ్డు దాటుతూ రథాన్ని చూసి తొందరగా పరుగులు తీస్తూ దాటే ప్రయత్నం చేస్తుందంట. వేదవ్యాసుల వారు ఆ కీటకాన్ని గమనించి రథం ఆపి కీటకానికి మాట్లాడే శక్తి ఇచ్చాడంట. ఆ కీటకాన్ని ప్రశ్నించాడంట వేదవ్యాసుల వారు, ఎందుకు అంత వేగంగా పరిగెడుతున్నావు అని కీటకాన్ని ప్రశ్నించాడంట. అందుకు కీటకం, కాస్త ఆగు, ఏం చెప్పమంటావు మునీంద్ర, నీ రథం చక్రాల కింద పడి నలుగుతే నా ప్రాణం పోతుంది కదా అని. అది కీటకం అప్పుడు వ్యాసుల వారు, ఇంత చిన్న కీటకానికి నీకు ప్రాణ భయం ఉందా అన్న అని అడిగాడంట. ఇంత చిన్న కీటకానివి నీకు ప్రాణ భయమా? అప్పుడు ఆ కీటకం, మహాత్మా, ఏ ప్రాణికైనా బతకంటే మహాసుఖం, చావంటే చెప్పలేనంత దుఃఖం, ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను అంది. చనిపోవడం ఇష్టం లేదు, అందుకే పరుగులు తీస్తున్నాను. ప్రాణభీతి కన్నా పరమ ఆందోళనకరం ఏమున్నది అని వేదవ్యాసుల వారితో అందంట కీటకం. అప్పుడు ఆయన, నీలాంటి జీవులకు కూడా ఇంద్రియ సుఖాలు ఉంటుందా అంది. అంటే నువ్వు బతికి ప్రయోజనం ఏముంది అని అడిగినప్పుడు వ్యాస అడిగాడంట. అప్పుడు ఆ కీటకం, అదేమిటి ముని అంత మాట అన్నారు, పురుగులకు ఇంద్రియ సుఖం లేనట్టుగా మాట్లాడుతున్నారేమిటి? మాకు మా స్థాయిలో బట్టి ఇంద్రియ సుఖాలు ఉన్నాయి, మాకు నచ్చింది తిని మేము ఆనందిస్తున్నాము, నచ్చింది చూస్తున్నాము, మాకు సంతానం కలుగుతుంది, అవన్నీ మేము అనుభవిస్తున్నాము, కాబట్టి చావంటే భయపడుతున్నాము అన్నది కీటకం. భీష్ముడు ఈ విషయం చెబుతూ, అందుచేత ఏ జీవిని చంపకూడదు, హింస చెయ్యకూడదు, అహింసను పాటించాలి. అహింసే అన్నిటికన్నా అతి ఉత్తమమైన బృహస్పతి కార్యం చెప్పడం జరిగింది భీష్ముల వారికి. అంటే ఈ కీటకమే కదా అని మనం తీసి పడేయొద్దు, దానికి కూడా ప్రాణభీతి ఉంది, అన్ని దానికి కూడా సుఖము ఉంది, సంతోషము ఉంది, అన్ని ఉన్నాయి. అంటే అంత చిన్న కీటకానికే అంత బాధ ఉంది అంటే పెద్ద జీవిని చంపుతూ ఉంటే దానికి కూడా ఉంటది కదా. అంటే ప్రాణం ఎవరికైనా ఒక్కటే అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంత చిన్న చీమే కదా, చంపేసపోలే పుట్టింది కదా అంటాం, కానీ
దానిలో కూడా ఆత్మ చైతన్యం ఉంది కదా. దాన్ని చంపితే అది కూడా బాధపడుతుంది కదా. దానికి పిల్లలు ఉన్నారు, సుఖము సంతోషం అన్నీ ఉన్నాయి. అంటే మనం ఏలు కోసుకుంటేనేమో మనం బాధపడతాము, మేక తల తీస్తే మేక బాధపడదా? ఒక వీడియో పెట్టారు, తల్లిని కట్ చేస్తూ ఉంటే పిల్ల వచ్చింది అంటే ఎంత బాధాకరం చూడు, నన్ను చంపు నన్ను చంపు అంటుంది. అంటే ప్రాణం ప్రతిదానికి ఉంటుంది కదా. అంత చిన్న కీటకమే అని తీసి పడేయొద్దు. ప్రతి జీవుల్లో భగవంతుని చూడగలిగే స్థాయికి రావాలి అంటే సాధన తీవ్రాతి తీవ్రంగా చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. అర్థవంతమైన ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఇలాంటి జూమ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. ఇది సజ్జనులతో సాంగత్యం అంటే సత్యం తెలిసిన వారితో సాంగతించడం. ఈ మార్గంలో సేవ. ఇప్పుడు ఈ మేడం, బ్రహ్మస్ మేడం ఉంది. అందరికి ఎంతో మందికి జ్ఞానం అందించాలన్న ఒక తపన, ఒక సేవా భావన. ఈ జ్ఞానం నేను పొందిన ఇది 10 మందికి చేరవేయాలి. ఇంట్లో ఉండేని ఈ జ్ఞానాన్ని నేను 10 మందికి అందించాలి అన్న ఒకే ఉద్దేశం కదా. అంటే గురువు గారు చెప్పింది మనం గురుదక్షిణ ఏమైనా ఇచ్చాము గురువు గారికి అంటే గురువు దగ్గర పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచినప్పుడే గురు దక్షిణ ఇచ్చిన వారం అవుతాము అన్నది నేను తెలుసుకున్నాను. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన బ్రహ్మస్ టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిసారికి, తటవర్తి దంపతులకు, ఈ జూమ్ సెక్షన్ లో విన్న ప్రతి ఒక్కరి ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.